EV9 టీవీ తెలుగుకి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। ఓటర్ మహాశయులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియమని, ఈ గెలుపు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, నేతృత్వానికి వ్యతిరేకంగా మార్పు కోరుకొని మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। రాష్ట్రంలో 5 నెలల కింద వచ్చినటువంటి మన అందరి ప్రభుత్వాన్ని చాలా కాలంగా, అంటే గెలిచిన 5 నెలల నుంచి పిల్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వం మీద కక్ష కట్టి ప్రభుత్వాన్ని కూలదోస్తాం, ప్రభుత్వాన్ని నిలవదు, ప్రభుత్వాన్ని నిలవనీయం అని టీఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి దానికి జవాబుగా సమర్థవంతంగా 5 సంవత్సరాలు మీ ఆశీర్వదించుతున్న ఎన్నికైనటువంటి ప్రభుత్వం కొనసాగే విధంగా ఉండాలంటే, అదేవిధంగా ప్రజల యొక్క ఆలోచనకు ఎన్నుకున్న అనేక అంశాలు అమలు కావాలంటే కేంద్రంలో కూడా పార్లమెంటు సభ్యులు ఉండాల్సిన అవసరం ఉంది। 5 నెలల కింద వచ్చిన ప్రభుత్వంలో ప్రధాన ఎన్నికలైన వాగ్దానాలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం కావచ్చు, దాంతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, గతంలో వ్యవసాయానికి ఇచ్చినటువంటి చరిత్ర కూడా మాదే। ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 90% గృహాలకు సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్, వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి స్కీమ్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకు అందజేస్తూ ఉన్నాం। ఈ ఎన్నికల చివరి ప్రచార రోజు కూడా ఒక్కసారి తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగజేస్తూ ఉన్నాం। తప్పకుండా ఎన్నికల కోడ్ కాగానే చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి అన్ని రేషన్ కార్డులందరికీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటాం। రేషన్ కార్డుతో పాటుగా చాలామంది అర్హులు 10 సంవత్సరాలుగా పెన్షన్ రాలేదని విజ్ఞాపన పత్రాల పేరు మీద విజ్ఞాపన పత్రాలు పెట్టుకొని పెన్షన్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు। వారందరూ కూడా నూతనంగా పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది। వారితో పాటుగా హామీ ఇచ్చిన ప్రకారంగా 2000 నుంచి 4000 పెంచి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది। దాంతో పాటుగా మహాలక్ష్మి కార్యక్రమం కావచ్చు, ఇప్పటికే నియోజకవర్గానికి శాంక్షన్ అయి కార్యక్రమం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్థాయిలో ఉన్నటువంటి 3500 ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి వెంటనే కోడ్ కాగానే ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభం చేస్తాం। మహాలక్ష్మి 2500, దాంతోపాటుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆగస్టు నెలలో 2 లక్షల రైతు రుణమాఫీని కూడా తప్పకుండా చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను। దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిని, ఉదాహరణకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవల్లి ప్రాజెక్టు తీసుకుంటే హెడ్ వర్క్స్ కంప్లీట్ అయినాయి, కానీ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ లేదు। ఆ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ను నిర్మింపజేసి రైతాంగానికి కాలువల ద్వారా పొలాలకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది। అదే అప్పర్ మానేరు కావచ్చు, మలకపేట రిజర్వాయర్ కావచ్చు, ఉదాహరణకు ఇక్కడ నుండి చెప్పినాను। దాంతో విధంగా కృష్ణానదికి సంబంధించి, అదేవిధంగా గోదావరి నదికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరగాలో ఆ కార్యక్రమాలన్నిటికి సంబంధించి మరి మా కార్యక్రమాలన్నీ కొనసాగుతాయనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం। ఇది కాక
ఈరోజు దేశానికి సంబంధించి ఒకటే మాట, కాంగ్రెస్ పార్టీ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులను ఏ విధంగానైతే ఒక ప్రతిజ్ఞ చేస్తామో ఈరోజు ఇటువంటి ఒక సంక్లిష్ట దశలో మరొక్కసారి అందరూ ఆ యొక్క ప్రమాణం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతూ ఉంది. విభజన హామీలు అమలు చేయని భారతీయ జనతా పార్టీ విభజించి పాలించాలనేటువంటి విధంగా విద్వేషాలను రగల్చడం ద్వారా, మతపరమైన లబ్ధి పొందడం ద్వారా ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ఉంది.